తెలంగాణ, ఛత్తీస్గఢ్లోని కర్రెగట్టుల కొండల చుట్టూ దట్టమైన అడవుల్లో ఉంటున్న మావోయిస్టులను మట్టుబెట్టడానికి ఏప్రిల్ 21న ఆపరేషన్ కగర్ ప్రారంభించారు. అగ్ర నాయకులతో సహా దాదాపు 400 మంది మావోయిస్టులు కర్రెగుట్టలలో క్యాంపెయినింగ్ చేస్తున్నట్లు నిఘా వర్గాల సమాచారం ఆధారంగా ఈ ఆపరేషన్ 288 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ప్రారంభించారు. మావోయిస్టులున్న ప్రాంతాన్ని గుర్తించి భద్రతా దళాలు వయోభారంతో ఉన్న మావోయిస్టు అగ్రనేతలను లక్ష్యంగా ముందుకు వెళ్లారు. ఒకవైపు ఏరివేత, మరోవైపు లొంగిపోవాలన్న ప్రభుత్వం పిలుపుతో వృద్ధాప్యంలో ఉన్న మావోయిస్టులు సైతం అడవులకే పరిమితమయ్యేటట్లు చేశారు. ఛత్తీస్గఢ్లోని బస్తర్ జిల్లాలో ఒకటైన బీజాపూర్ జిల్లా అబూజ్మడ్ అడవులు దట్టంగా ఉంటాయి. ఎత్తైన కొండలు కూడా. ఇవి శత్రు దుర్భేర్యంగా ఉంటాయని భావించి మావోయిస్టులు దీన్ని కేంద్రంగా చేసుకుని కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. 2026 మార్చికి నక్సల్స్ రహిత భారత్ లక్ష్యంగా కేంద్రం పెట్టుకుంది. ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో దాదాపు బస్తర్ జిల్లాలో మావోయిస్టుల ఆధీనంలోకి వెళ్లిపోయింది. దీంతో కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకుని రంగంలోకి దిగింది. కేంద్ర రాష్ట్ర బలగాలు ఉమ్మడి ప్రణాళికతో ముందుకు వెళ్లి వామపక్ష తీవ్రవాదాన్ని తుదిముట్టించడానికి సిద్ధమయ్యాయి. ప్రతి 20 కిలోమీటర్లకు ఒక క్యాంపు ఏర్పాటు చేసిన మావోయిస్టుల ఏరివేతకు శ్రీకారం చుట్టింది. అటు కేంద్ర బలగాలు, రాష్ట్ర పోలీసులు సంయుక్తంగా చొచ్చుకుపోతున్నాయి. లోపల ఉన్న మావోయిస్టులు ఎవరూ బయటికి రాకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేశాయి.